हरे प्रभुजी कृष्ण दंडवत प्रभुजी प्रणाम दंडवत प्रभुजी प्रणाम। दंडवत प्रणाम हरे दंडवत प्रणाम कृष्ण అందరికీ प्रभुजी హరే दंडवत కృష్ణ प्रणाम। दंडवत प्रणाम हरे कृष्ण प्रभुजी प्रभुजी दंडवत दंडवत प्रणाम प्रणामाలండి। दंडवत हरे प्रणाम कृष्ण जी प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम हरे प्रभु कृष्ण प्रभुजी प्रभुजी दंडवत हरे प्रणाम कृष्ण हरे कृष्ण दंडवत प्रभु जी प्रणाम हरे हरे दंडवत कृष्ण कृष्ण प्रणाम प्रभुजी हरे दंडवत कृष्ण प्रणाम हरे कृष्ण दंडवत प्रभु जी प्रणाम दंडवत प्रणाम हरे कृष्ण दंडवत प्रणाम जी हरे हरे कृष्ण कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम जी हरे कृष्ण మన్నించండి ఈ రోజు కాస్త ఆలస్యం అయింది ఈ రోజు बोले प्रभु మొదటి जी హరే हरे కృష్ణ कृष्ण సారీ प्रभु మంచి जी హరే प्रणाम। కృష్ణ దండవत प्रणाम హరే కృష్ణ సో మనం చాలా చిన్న శ్లోకం అనుకుంటాం కానీ అందులో చాలా చాలా భావం ఉందన్నమాట. 2వ అధ్యాయం 67 శ్లోకం. ఓమజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् उमानन्दमङ्गलं श्रीचैतन्येश्वरम्. సో 2వ అధ్యాయం గీతా సారం అందులో 67 శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోనువిధీయతే తద్ అస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావామివాంబసి. దీని అర్థం నీటిలోని నావ బలమైన వాయువుచే త్రోసివేయబడినట్లుగా మనస్సు చరించు ఏ ఒక్క ఇంద్రియముపై లగ్నమైనను అది ఒకరి బుద్ధిని హరించి వేయగలదు. అంటే చాలా ఆ అంటే ఒక విధంగా చాలా సేమ్ గా ఉంది. అంటే లాస్ట్ టైం కూడా ఇదే దీని గురించి మాట్లాడుకుంది. ఎలా ఇంద్రియాలు మమ్మల్ని ఒక చోటు తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇంద్రియాలు అంటే మన మన ఈ జడ పదార్థం కన్నా ఇంద్రియాలు ఇంకా బలమైనవి. ఇంద్రియం కన్నా మనసు బలమైనది, మనసు కన్నా బుద్ధి బలమైనది, బుద్ధి కన్నా ఆత్మ ఇంకా ఉత్తమమైనది అని చెప్పేసి మనము మొన్నే అంటే 4 రోజుల ముందు ఏదైతే మన డిస్కషన్ ఉందో దాని మీదే ఉందన్నమాట. అదే పాయింట్ మళ్ళీ అంటే శ్రీకృష్ణుడు అదే చెప్తున్నారు. ఎలాగా ఇంద్రియాలు ఒకరిని ఇలాగా తీసుకెళ్ళిపోతుంది. దీనికి సాధారణంగా ఉదాహరణ ఇస్తారనమాట. ఒక ఎలాగైతే ఒక అంటే ఏమంటారు తెలియదు. అంటే వర్షాకాలంలో వస్తుంది ఒక చిన్న పురుగు, దానికి లైట్ వస్తుంది అనమాట. దానికి వెనకాల లైట్ ఉంటుంది. అంటే దాని తెలుగులో ఏమంటారు తెలియదు. ఆ పురుగు प्रभु जी हरे कृष्ण मिंगुड़ पुరుగులండి. మింగుడు పురుగు అదేమవుతుందంటే ఆ పురుగు ఆ అది ఇంకొక చోట లైట్ వస్తుంది అని చెప్పేసి అది ఎక్కడైతే అంటే ముందు ఎక్కడ కిరోసిన్ అంతా పెట్టుకునేవారు కదా, కిరోసిన్ లైట్ అంతా పెట్టుకునేవారు. ఆ అది చూస్తే తనకు నచ్చుతుంది అనమాట. ఏంటి ఆ వెలుతురుని చూస్తే గొప్ప వెలుతురు, అంటే అంత గొప్ప వెలుతురుంది అని చెప్పేసి అది అగ్ని అది తనల్ని అంటే దించి వేసని చెప్పి ఆ పురుగు గ్రహించలేదన్నమాట. అయ్యో అగ్ని చాలా బాగుంది అని చెప్పేసి ఏం చేస్తుంది, వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంద్రియం అంటే చూపు, అంటే ఒక విధంగా చూపుని అంటే నియంత్రణలో పెట్టుకోలేకపోవడం వల్ల దీని ఉదాహరణ ఇస్తారు. అంటే చూసింది, ఆ వెలుతురు నచ్చింది, సూటిగా వెళ్ళేసి ఆ మండే ఆ చిన్ని జ్వాలలో దాన్ని వెళ్ళిపోయి వెంటనే కాలిపోతుంది. బట్ ఉదాహరణగా అంటే అది మనం చూస్తాం. అది ఏంటి అది తెలియాలి కదా, అది పురుగు, దానికి ఏం తెలీదు. మనం దానికన్నా మించిన వాళ్ళము.
అదేంటి మనం పురుగు దగ్గర నుంచి నేర్చుకోవాలా, మరీ 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 బాగుంది అని చెప్పేసి అలా అనుకోలేం. ఎందుకంటే భాగవతం చెప్తుందన్నమాట. అంటే అందరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి భాగవతం నేర్పిస్తుంది. అందరి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి భాగవతం నేర్పిస్తుంది అనమాట. ఏం నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడు పింగళ అనే ఒక వేశ్య, ఆ ఆ వేశ్య దగ్గర నుంచి కూడా ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి భాగవతం నేర్పిస్తుంది. అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్క దాని నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. కానీ దాని నుంచి ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అది మనకు తెలియకపోవచ్చు మన బద్ధ స్థితిలో. కాబట్టి అందుకే మనం అంటాం గురువుని పాటించాలి. అంటే గురువుని మనం అంగీకరించాలి. ఆ గురువు ఎలా చెప్తే అలా మనం నడు అంటే మన జీవితాన్ని అలా నడుపుకోవాలి. అంటే ఆ కొందరు అంటారనమాట, ఇది కాదయ్యా ఒక గురువుని ఎందుకు, అందరూ గురువులే, అందరి నుంచి మీరు నేర్చుకోవచ్చు కదా, అందరూ గురువులే, ఒకరినే ఎందుకు మీరు స్వీకరించాలి? ఆ అందరూ గురువులే, అందరి దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు, అన్ని పరిస్థితుల్లో నుంచి మీరు నేర్చుకోవచ్చు, వాళ్ళు చెప్పిన నుంచి నేర్చుకోవచ్చు, వీళ్ళు చెప్పిన దాంట్లో మంచి నేర్చుకుని తీసుకో చెప్పేసి చెప్తారు కొందరు. కానీ ఏది మంచిది ఏం చెడు నాకి ఏంటి సులభం అంటే నేనేం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి చెప్పేది ఎవరు మరి? ఆ మనము అనుకుంటాం మనకెవరు అవసరం లేదు, మనకి మనమే చాలు అని. చాలా మంది అలా ఉంటారనమాట. ఆ ఫిలాసఫీ నాకు ఉందయ్యా అని. ఎవరికి వాళ్ళ ఫిలాసఫీ ఉంటే మరి మనం నేర్చుకునేది ఎందుకు? ఎవరు ఎవరి ఫిలాసఫీ వాళ్ళు పాటించుకోవచ్చు కదా. అంటే అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే ఖచ్చితంగా సత్యమైన ఒక ఏదైతే ఫిలాసఫీ ఉందో, ఏదైతే తత్వం ఉందో దాన్ని మనం పాటించాలి. అందరికీ ఎవరికి వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది, బుద్ధులు ఉంటాయి. ఎందుకంటే ఇన్ని జన్మలెత్తిన తర్వాత, ఇన్ని కోట్లాను కోట్లు జన్మలెత్తిన తర్వాత ప్రతి జన్మలోనూ ఏదో ఒక అంశం మనతో అలా ఉండిపోతుంది అన్నమాట. ఏదో ఒకటి మన దగ్గర అలా ఉండిపోతుంది, దాన్నే మనం పాటిస్తూ ఉంటాం, దాన్నే మన బుద్ధిలో అలాగా స్థిరపడి ఉంటుంది. కాబట్టి ఆ అంటే మనకి చాలా అనుభూతులు అయ్యాయి ఇన్ని లక్షల అంటే కొన్ని వేల కోట్ల జన్మలు, అంటే లెక్కలేనన్ని జన్మలు ఎత్తాము. ప్రతి జన్మలో చాలా అనుభూతులు అయ్యాయి. ఆ అనుభూతులు మన మన దగ్గర కొన్ని కొన్ని మిగిలిపోతాయి అన్నమాట. దాన్ని బట్టి అంటే అలా ఉండడం వల్ల మన ప్రవర్తన, మన ఒక నడవడిక అవన్నీ దానివల్ల ఉంటాయి. కానీ ఈ మానవ జన్మలో దాన్ని మార్చుకోవచ్చు. దాన్ని భగవంతుడికి ఎలాగా నచ్చుతుందో అలా మనం మార్చుకోవచ్చు. దానికోసం భాగవతంలో ఒక శ్లోకం కూడా ఉంటుంది. నిర్దేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురు కర్ణధారం మాయానుకూలేన తపస్వతేరితం పమాన్ భవాబ్ధిం నతరేత్సాత్మ. చూడండి, ఆత్మహ అని చెప్పేసి ఆఖరిలో అంటారు. ఆత్మహ అంటే ఏంటో తెలుసా? ఆత్మని చంపేవారు. ఏంటంటే మనం భగవద్గీతలో చదువుకున్నాము, ఆత్మని ఏ విధమైన కత్తి గాని ఏ విధమైన అంటే అంటే కత్తి లేకపోతే వాయువు లేకపోతే నీరు లేకపోతే అగ్ని, ఏ విధంగా మన ఏ ఎటువంటి ఆయుధం ఆత్మని చంపలేదు. మరి అదేంటిది? ఇలాగ మళ్ళీ భాగవతం మళ్ళీ చెప్తుంది, భగవద్గీత ఆత్మ చంపలేదు, ఆత్మకి చావు లేదు అని చెప్తే భాగవతంలో ఏంటి ఆత్మకి చావు ఉంది, ఆత్మని చంపేస్తారు అని ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మన మానవ శరీరం ఉందో అది ఏదైతే ఈ ఆ మన ఆ ఈ ఈ మన భౌతిక లోకం ఏదైతే ఉందో మొత్తానికి వస్తుంది అంటాం. అంటే 8 లక్షల అంటే 8 కోట్ల ఆ అంటే ఆ అంటే అంటే 84 కోట్ల ఏదైతే జన్మలు ఏదైతే ఉంటాయో అవన్నీ ఎత్తేసి అవన్నీ మనం మళ్ళీ
అంటే ఎంత దుర్లభం అండి మానవ జన్మ. ఒక్కసారి అది మనం సద్వినియోగం చేసుకోతే మళ్ళీ ఇన్ని అంటే లక్షలు కోట్ల జన్మలు ఆగి దాని తర్వాత మళ్ళీ ఎదురు చూడాలి అని. కానీ మొత్తానికి వస్తుంది. అంటే అరుదైనదే, కానీ దానికోసం మళ్ళీ మనం గొప్పగా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వస్తుంది. అంటే ఏదో కుక్క నక్క జన్మ అలా ఎత్తి 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 మొత్తానికి ఒక మానవ జన్మ వస్తుంది. దానికోసం మనం సపరేట్ గా ఏమి గొప్పగా చేయక్కర్లేదు. అంటే ఎటువంటి జీవుడికైనా మానవ జన్మ వస్తుంది, ఇప్పుడు కానీ తర్వాత కానీ. ఏదైతే మనం కుక్క చూస్తున్నామో, నక్క చూస్తున్నామో, పురుగు చూస్తున్నామో, అది కూడా తర్వాత ముందు ముందు ఒక మానవ జన్మకి దానంతటి అదే వస్తుంది అన్నమాట. అంటే ఈ ఈ త్రిగుణాల యొక్క నియంత్రణలో ఉంటాయి, దానంతటి అదే వస్తుంది. అంటే ఒక పురుగు ఇలా చేస్తే అప్పుడే మానవ జన్మ వస్తుంది అలా ఏం లేదండి, దానంతటి అదే మొత్తానికి వస్తుంది. ఉం? కాబట్టి ఈ మానవ జన్మని ఎలా చెప్తారంటే ఒక చాలా మంచిగా నిర్మించిన ఒక నావలాగా. ఉం? ఇందాక నావలాగా అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఆ ఒక ఎలాగైతే ఒక నీటిలో నావ గొప్ప ఆ ఇది వాయు వస్తే అటువైపు మళ్ళీపోతుంది, ఇంద్రియాలకు తీసుకెళ్తాయని చెప్పేసి. ఇదే మళ్ళీ నావ ఉదాహరణ మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది అనమాట భాగవతంలో. ఏంటి, ఈ నీటిలో ఏదైతే నావ ఉందో, అంటే పర్ఫెక్ట్ గా నిర్మించిన ఒక నావ, అది మన మానవ శరీరం. ఓకేనా? ఈ మానవ శరీరం ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే మానవ శరీరంలో మనం భగవత్ ప్రాప్తి చేసుకోవచ్చు. మానవ శరీరంలో మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, భక్తి చేయొచ్చు అని. కాబట్టి ఈ నావకి ఆ నావ నడిపించేవాడు ఉంటాడు అన్నమాట. వాళ్ళు క్యాప్టెన్ అంటారు. నావని నడిపించేవారు, ముందు నడిపించేవారు. ఆ నడిపించేవారు గురువు. ఎటు అంటే దాని తర్వాత గురువు తర్వాత మళ్ళీ అంటే మంచిగా అంటే అంటే మనం నావలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ అంటే వాయువు కూడా అవసరం అన్నమాట. అంటే కొంచెం అంటే మంచి వైపు మళ్ళించే వాయువు కూడా అవసరం. కాబట్టి ఆ ఎటువంటి వాయువు ఉంటుంది అంటే మంచి వైపు మమ్మల్ని అంటే మన నావని మళ్ళించే ఏదైతే వాయువు ఉంటుందో, మంచి వైపు మళ్ళించే వాయువు ఏదైతే ఉంటుందో అది మన భగవంతుడు ఇచ్చే సూత్రాలు. అంటే భగవద్గీత, ఈ గీత భాగవత శాస్త్రాలు, భగవంతుడు స్వయంగా ఇచ్చే శాస్త్రాలు. అంటే ఆ నామని మన ఈ శరీరాన్ని మంచి దారిలో వెళ్ళగలిగే ఒక ఆ వాయువు అన్నమాట. కానీ క్యాప్టెన్ లేకుండా అటువైపు మనం వెళ్ళలేమన్నమాట. ఈ నావని నడిపించే ఒక క్యాప్టెన్ ఉండాలి. ఆ క్యాప్టెన్ ఏం చేస్తారంటే ఇదే మంచి వాయువు ఏదైతే ఉంటుందో ఆ వాయువు తీసుకువెళ్లే దారిలోనే ఈ క్యాప్టెన్ కూడా తీసుకెళ్తారు. మన గురువు మన నావని తీసుకెళ్తారు అన్నమాట. కాబట్టి ఇంత మంచి సౌకర్యాలు ఉన్నప్పుడు అంటే ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత అందరికీ శాస్త్రాలు అర్థమవుతాయి. చదివితే, ఒక గురువుని స్వీకరిస్తే, గురువు చెప్పినట్టు వింటే. ఎందుకంటే గురువు చెప్పినట్టు వినే ఒక సౌకర్యం మన జీవితంలో ఉంది. గురువు చెప్పినట్టు వినే ఒక ఏదైతే ఆ సౌకర్యం ఉందో మనం ఈ మానవ జన్మలో చేయొచ్చు. శాస్త్రాలు చదవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు భగవద్గీత చూడండి, ప్రతి భాషలోనూ ఉంది. లేదు భగవద్గీత లేదు అంటే వాళ్ళ భాషలోనూ వేరే ఇతర గ్రంథాలు ఉన్నాయి, చదవచ్చు కదా. అంటే చదవాలి అంటే ఆస్తికుడు అవ్వాలి అంటే సాధ్యం. ఈ మానవ జన్మలో ఒక ఆస్తికుడు అవ్వాలి అంటే సాధ్యము. భగవంతుడి పట్ల ఒక భావాన్ని ఏర్పరచుకుని భగవంతుడి పైన ఏదో ఒక విధంగా ప్రీతిపూర్వకమైన సేవని అర్పించడం ఈ మానవ జన్మలో సాధ్యము. కానీ ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా
ఒకవేళ చేసుకోకపోతే, ఉం? ఇన్ని సౌకర్యాలు భగవంతుడు ఇచ్చినా కూడా ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, అంటే ఒక విధంగా, అంటే సద్వినియోగం అంటే ఏంటి, ఈ నావతో ఈ ఈ ఏదైతే ఈ సముద్రం ఉందో అది దాటడం, అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క సముద్రం అనే దాన్ని దాటి వెళ్ళడం, అంటే ఈ ఇంక ఒక్కసారికి ఈ భౌతిక అంటే జన్మ మృత్యు ఆ సంసార సాగరానికి ముక్తాయం పాడడం ఈ మానవ జీవితంలో సులభం, అంటే కుదురుతుంది. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఒకవేళ ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వారిని, వారి ఆత్మని అంటే హత్య చేసేవారు అని చెప్పేసి అంటారనమాట. ఆత్మని హత్య చేసేవారు, వాళ్ళ ఆత్మని వాళ్ళే హత్య చేసుకుంటున్నారు అని, అంటే ఒక భావనతో చెప్తున్నారు భాగవతంలో. ఇంత మంచి సౌకర్యం ఇస్తున్నామయ్యా, అంటే మీకు గురువుని ఇస్తున్నాము, మీకు అంటే ఈ సంసార సాగరాన్ని దాటే ఒక నావని ఇస్తున్నాము, ఆ నావని నడపడానికి ఒక క్యాప్టెన్ ఇస్తున్నాము, ఆ ఆ కు అనుకూలంగా ఉండడానికి మంచి మంచి వాయువు కూడా మేము పంపిస్తున్నాము. అన్ని ఉన్నా కూడా మీరు అసలు మీరు దాటకపోతే మరి ఎవరిది తప్పు? మీదే. ఆ తప్పుని అంటే ఒక విధంగా ఆత్మ అంటారు. ఎందుకంటే మళ్ళీ ఆత్మ ఎన్ని వేల కోట్ల జన్మలు మళ్ళీ ఎత్తాలి కదా, మళ్ళీ మానవ శరీరం మళ్ళీ వచ్చేంత వరకు ఎత్తాలి కదా, అందుకు అలా అంటారనమాట. కాబట్టి చూడండి, మన ఈ మానవ శరీరం అంటే ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో, ఈ మానవ శరీరం ఏదైతే ఉందో అది మనం మనకి అనుకూలంగా ఉండేటట్టు మనం మలుచుకోవాలన్నమాట. అది ఎలాగా? ఇదే మన స్వతహాగా అవ్వదు. సరే మనం స్వతహాగా చేసేద్దాము అని చెప్పేసి మనం అనుకుంటే స్వతహాగా అవ్వదు. ఇది దానంతట అదే ఒక బోట్ని అలా పెట్టేసామనుకోండి సముద్రం మీద, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు నుంచి వెళ్తుందా? లేదు. ఒక క్యాప్టెన్ ఉండాలి, ఆ క్యాప్టెన్ అలా నడపాలి బోట్ ని. ఇలాగా ఈ ఏదైతే మన ఇంద్రియాలు ఉంటాయో దాంతో మనం ఇది రోవింగ్ అంటాం అనమాట. అంటే నీటిని ఇలా మనం తోయాలంటే ఎటువైపు మనం వెళ్ళాలో అటువైపు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అంటే ఈత కొట్టాలి ఒక విధంగా, అటువైపు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఏదైతే సపోర్ట్ ఉందో మన అంటే గురువు ఇస్తారు, పరమాత్మ స్వయంగా దానికి సహకరిస్తారు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ఎంతమంది ఉన్నా ఒక నావ చెప్తుంది అనుకోండి, నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పేసి, అంటే యాంకర్ అంటారనమాట. పెద్ద ఒక ఇనుముది ఒక ఆ ఒక ఒక అంటే ఒక బాగా ఆ అంటే ఒక బరువు ఉన్న ఒక ఇనుముతో ఉన్న ఒక ఆ పదార్థం ఉంది, దాని యాంకర్ అంటే అది కింద వేసాం అనుకోండి, అంటే అది ఎత్తి మనం బోట్ లో పెట్టుకోవాలన్నమాట. అలా కింద అలా పెట్టేసామంటే అక్కడి నుంచి కదలదు. అలాగా మనం ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మనం ముందుకు కదలట్లేదు అనమాట. అది మన తప్పు. ఎవరి తప్పు ఏమీ కాదు, మన తప్పు. అంటే ఇక్కడ స్పష్టంగా ఇక్కడ భాగవతం చెప్తుంది. మేము చూడండి, ఇక్కడ అన్ని సౌకర్యాలు మీకు అందరికీ ప్రదర్శిస్తున్నాము. అంటే అయినా కూడా మీరు ఒకవేళ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అంటే మీ కష్టాలకి మీరే బాధ్యులు. మీరే తప్పు చేస్తున్నారు, అంటే ఆత్మ పట్ల తప్పు చేస్తున్నారు అని. అలాగా అంటే మనం ఆ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనం ముందు ఎప్పుడు అనుకోవాలన్నమాట. అంటే దీన్ని ఏమంటారంటే ఇంట్రోస్పెక్షన్ అంటారనమాట. అంటే మనం ఎప్పుడు ముందుకి వెళ్ళాలి అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోవాలి. నేను ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అంటే ముందుకు వెళ్తున్నానా, అక్కడే ఆగిపోయినా, వెనక్కి వెళ్తున్నానా, మనం మనల్ని మనమే అడగాలన్నమాట. అంటే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మళ్ళీ మనం మన దారి తప్పిందనుకోండి, మళ్ళీ మనం సరైన దారికి వచ్చేటట్టు మనం ప్రయత్నించుకోవాలి. కొన్ని కారణాల వల్ల మనం దారి మళ్ళొచ్చు. కానీ మళ్ళీ మమ్మల్ని మనం ప్రశ్నించుకుని మనం చెప్పుకుని గురువు యొక్క ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో
భగవంతుడి యొక్క ఏదైతే ఈ సూత్రాలు ఉన్నాయో అన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుని ముందుకెళ్ళాలన్నమాట. ఆ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధన చేస్తారు. అక్కడ కురుక్షేత్ర యుద్ధం ముందు భగవద్గీత బోధన చేస్తారు. చూడండి, ఈ ఏదైతే పని చేయడమే మీ వంతు, ఏదైతే దాని ఆ ప్రతిఫలం ఉంటుందో దాన్ని మీరు ఆశించకండి. మీ మీ ధర్మాన్ని మీరు నిర్వహించండి, ఆ ధర్మాన్ని నాకు అర్పించండి, ఏదైతే మీరు చేస్తున్నారో. కానీ ఫలితం ఆశించకండి, ఫలితం ఆశించకండి, బాధపడకండి. ఎల్లప్పుడూ నా గురించే ఆలోచిస్తూ మీరు మీ ఆ మీ ధర్మాన్ని నిర్వహించండి, ఏదైతే మీ ధర్మం ఉందో స్వధర్మాన్ని నిర్వహించండి అని చెప్పేసి ఆ భగవంతుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం ముందు చెప్తారు. అర్జునుడు దాన్ని పాటిస్తారు, కురుక్షేత్ర యుద్ధం సమాప్తం అవుతుంది. కానీ కొద్ది కాలం తర్వాత ఏమవుతుంది, కలియుగం ఆసన్నమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు పూర్తి ఎదుకులంలో ఎవరైతే అందరూ ఉంటారో అందరితో పాటు ఇక్కడి నుంచి మళ్ళీ నిత్య లీల దానికి వెళ్ళిపోతారంటే, అంటే కోర్స్ భగవంతుడు ఇక్కడ నిత్య లీలలే చేస్తారు. కానీ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం నుంచి బయలుదేరతారు అందరితో పాటు. ఆ సమయంలో భగవంతుడి యొక్క భార్యలు, రాణులు 16,108 రాణులు, వాళ్ళందరూ ఒంటరిగా అయిపోతారు కదా, భగవంతుడు వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ అర్జునుడు కాపాడుదామని వెళ్తారన్నమాట. అర్జునుడు అందరినీ తీసుకెళ్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటారు. అంటే ఎవరో తోడుండాలి కదా, అంటే ఒక ఆడవాళ్ళని అలాగా ఒంటరిగా ఎలా వదిలేసేది, ఎవరో ఉండాలి చూసుకోవడానికి. సరే మేము చూసుకుంటామని చెప్పేసి అర్జునుడు అందరినీ తీసుకెళ్తారని. దారిలో కొందరు బందిపోట్లు అర్జునుడిని అక్కడ ఆపడానికి ప్రయత్నిస్తారు. చిన్న చిన్న బందిపోట్లు, ట్రైబల్ అంటారు, చిన్న చిన్న అంటే అంటే ఆదివాసుల పెద్ద దివ్యాస్త్రాలు అవన్నీ ఏం లేవు. ఏదో అంటే పెద్ద శిక్షణ కూడా లేదు, ఏదో అంటే ఒక మంచి శిక్షణతో పోట్లాడదామని చెప్పేసి అది ఏమీ లేదు. అసలు ఏమీ తెలియదు అంటే పెద్ద శిక్షణ కూడా లేదు. ఏదో వస్తారు, ఏదో ఇలాగా ప్రయత్నిస్తారనమాట అర్జునుడు ఆపడానికి, అందరినీ వాళ్ళు దొంగలించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారన్నమాట. కానీ అర్జునుడు అంత గొప్ప గొప్ప మహారథుల్ని జయించిన అర్జునుడు ఆ సమయంలో ఓడిపోతారు, ఆదివాసులకి ఓడిపోతారు. అర్జునుడు చాలా అంటే బాధతో కుంగిపోతారనమాట. ఆ అర్జునుడిని ఓడించి ఎవరైతే ఆ ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే కృష్ణుడి యొక్క భార్యలు అయితే ఉన్నారో అందరూ ఆయన తీసుకెళ్ళిపోతారు. ఆ సమయంలో అర్జునుడికి విపరీతమైన బాధ కలుగుతుంది. అదేంటి ఇలా అయింది, కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కృపాచార్య అటువంటి గొప్ప గొప్ప మహారథుల్ని, కర్ణ, ఇటువంటి గొప్ప గొప్ప మహారథుల్ని నేను జయించగలిగాను. ఇప్పుడు కేవలం ఒక చిన్న అంటే బందిపోట్లు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళ దగ్గర నేను ఓడిపోయాను. అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి చాలా బాధపడ్డారనమాట. ఆ బాధపడుతూ యుధిష్ఠిరుడి దగ్గర చెప్తారనమాట, నేను అసమర్థుడిని నేను, అదేంటి ఇలా అయింది, కాపాడలేకపోయానే కృష్ణుడి యొక్క భార్యల్ని, రాణుల్ని నేను కాపాడలేకపోయాను అని చెప్పేసి విపరీతంగా బాధపడతారు. మళ్ళీ యుధిష్ఠిరుడు చెప్తారు, చూడండి కృష్ణుడు చెప్పింది మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ ఏదైతే ప్రతిఫలం ఉందో అది మన చేతిలో లేదు. దానికి మనం కృషించి అంటే దాన్ని అంటే మనం కృషి చేయాలి కానీ కృంగిపోకూడదు, కృషించాలి కానీ కృంగకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడు అదే చెప్తున్నారు, అంటే ఏదైతే ప్రతిఫలం ఉందో అది దాన్ని ఆశించకండి. అంటే భౌతిక పరంగా కానీ, అంటే ఆధ్యాత్మిక పరంగా అంటే మనకి ఆశ ఉండడం తప్పు కాదు, ఆధ్యాత్మిక పరంగా ఒక ఆశ ఉండడం ఇలా చేయాలి అని చెప్పేసి. కానీ కొన్ని పరిస్థితుల్లో అది అవ్వదు.
అంటే ఆ పరిస్థితిలో మనం మన భక్తిని ఆపేయాలా అని చెప్పేసి, అంటే చాలా మంది చూడండి, అంటే ఇటువంటి అంటే ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక ఆశలు ఉంటాయి, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది కుదరదు, అది జరగదు. తప్పేం లేదు, ఆధ్యాత్మిక ఆశలు ఉంటే అది తప్పు కాదు, కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో అది జరగదు. తెలియదు, అంటే తెలియదు, జరగదు. కొందరు భక్తులు అది తట్టుకోలేక భక్తినే వదిలేస్తారు. నేను భగవంతుడికి లేకపోతే ఈ గురువు చెప్పినట్లు నేను చేద్దాం అనుకున్నాను, కానీ పరిస్థితులు నన్ను దాన్ని అటువైపు నన్ను అంటే అది అవ్వకుండా చేసేది. ఇంకా నాకు భక్తి మీద ఇంకా అంటే నమ్మకం పోయింది. భగవంతుడికే ఏదో చేద్దాం అనుకున్నాను, ఆయనకే చేద్దాం అనుకున్నాను, అది కుదరలేదు. ఇంకా చాలా బాధ వేసింది, ఇంకా వదిలేసాను. ఎందుకంటే అంత అంత కూడా బాధపడకూడదు, అంటే భక్తినే వదిలేసే అంత బాధపడకూడదు. అంటే ఆధ్యాత్మిక ఆశలు ఉండడం మంచిది, కానీ భక్తినే వదిలేసే ఆశలు ఉండకూడదు. చూడండి, అంటే ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే ఉందో అంటే ఈ మన కోర్టు కేసు, ఆ అంటే ఇస్కాను అంటే ఇంకొక సంస్థ, మన ఇస్కాన్ కాని సంస్థ, అది కోర్టు కేసు ఏదైతే ఉందో అది పోయిందనమాట. న్యూస్ లో అందరూ చూసే ఉంటారు. కాబట్టి కొందరు ఏదైతే ఉంటారో ఇక్కడ, అయ్యో ఇది చాలా బాధగా ఉందండి, ఇంత కష్టపడ్డాము, మరి ఇలా ఇలా అయిపోయింది చెప్పేసి బాధపడుతూ, ఇంకా అంటే మొత్తం భక్తినే వదిలేసే ఒక సందర్భం కలిగిందండి. చాలా మంది వదిలేశారు కూడా. చాలా పరిస్థితుల్లో అలా అయింది. ఎందుకంటే మనం భక్తిలో ముందుకెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని అవుతాయి, కొన్ని కొన్ని జరగవు. అంటే ఆ ప్రభుపాదుల వారు కూడా ఒక అంటే పాకిస్తాన్ కూడా పంపించారు కొందరు భక్తుల్ని అక్కడ ఆ ఆ, ఈ మందిరాన్ని నిర్మించమని. కుదరలేదు. ఆ, దానికేం కృంగిపోలేదు ప్రభుపాదుల వారు. అంటే ప్రభుపాదుల వారే నేర్పిస్తున్నారు అన్నమాట, కొన్ని ఆధ్యాత్మిక ఆశలు ఏదైతే ఉంటాయో అది జరగకపోతే మీరు కృంగిపోకూడదు, మీరు మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ దాని అంటే ఇప్పుడు సమయం కాదు తర్వాత అని చెప్పి అనుకోవాలి. భగవంతుడి నియంత్రణలో ఇప్పుడు ఇది అంటే అంటే భగవంతుడి ఏదైతే ప్లాన్ ఉందో ఇప్పుడు ఆ ప్లాన్ లో లేదు అని చెప్పేసి మనం దాన్ని అలా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం భక్తిలో ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్ళగలము. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ అంటారు కదా. మరి ఒక దాంతో అలా కృంగిపోతే మనం ఆ, మన ఉత్సాహాన్ని అంటే అక్కడితోనే అక్కడ ఆపేస్తే ముందుకి వెళ్ళలేమన్నమాట. భక్తిలో వెళ్ళాలి. కొన్ని కొన్ని ఉంటాయి ఉత్సాహాన్ని ఆ దెబ్బతీస్తాయి, కానీ మళ్ళీ కొత్త ఉత్సాహంతో మళ్ళీ మొదలు పెట్టాలి, దాని అర్థం అనమాట. అందుకనే మన నియంత్రణలో లేవు, అంతే. దానికి మనం ప్రయత్నించాము, అవ్వలేదు. కృష్ణుడు ఏం చెప్తున్నారు, ప్రయత్నం మాత్రం చూస్తాను అంటున్నారు. ఎందుకంటే ఏదైతే ప్రతిఫలం ఉందో ఆయనే చూసుకుంటారు, అవుట్కమ్ ఏదైతే ఉందో ఆయనే చూసుకుంటారు. ఆయన నచ్చితే ఇస్తారు, లేదంటే లేదు, అంతే. మన ప్రయత్నం మనది. ఆ ప్రయత్నం కూడా ఎవరి కోసం చేయమంటున్నారంటే భగవంతుడి కోసం చేయమంటున్నారు. ప్రయత్నం కూడా భగవంతుడి కోసం చెయ్యి అంటున్నారు. భగవంతుడి ప్రీత్యర్థం కోసం ప్రయత్నం. అందుకే అంటే రిఫ్యూజ్ డిజైర్ అని చెప్పేసి అలాంటి ప్రార్థన ప్రభుపాదుల వారు చెప్పారంటే, కృష్ణ నీకు ఒకవేళ నచ్చితే ఈ కార్యం ఇలాగా కానిచ్చేటట్టు చూడు, నీకు ఒకవేళ నచ్చితే ఈ కార్యం ఇలా అయ్యేటట్టు చూడు, అంతే. మంచిదైనా కోరుకోవచ్చు. మంచిది కోరుకున్నాను భగవంతుడు చేయాలి కదా, భక్తి కోసమే కోరుకున్నాను భగవంతుడు చేయాలి కదా అంటే అలా కాదు. వేడుకోవాలి, కృష్ణ నీ కోసమే నేను చేస్తున్నాను, దయచేసి ఇది కానివ్వు, అంటే నీకు నచ్చితే ఇలా కానివ్వు అని చెప్పేసి అలా మనం ప్రార్థించాలన్నమాట. అంటే ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఇది కూడా అంటే మన మన దారిని మళ్ళించే ఒక పరిస్థితి. మనం మన దారిని అంటే అంటే అటువైపు ఆ దారి మళ్ళకుండా ఈ సంసార సాగరం ఏదైతే ఉందో దాన్ని దాటాలి. ఉం? అలాంటి రకరకాలు వస్తాయి. భగవంతుడు అంటే అంటే ఈ ఒడ్డుని ఆ దాటుకోలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో రకరకాల పరిస్థితులు అలా వస్తాయి. కానీ మనం గురువు చెప్పింది వింటూ
భగవంతుడు ఏదైతే ఆజ్ఞలు ఇస్తున్నారో, ఏదైతే సూత్రాలు ఇస్తారో దాన్ని పాటిస్తూ దాన్ని గుర్తుపెట్టుకుని, స్మృతి విస్మృతి, భగవంతుడు ఏదైతే చెప్తారో దాన్ని స్మృతి అంటారు. దాన్ని మర్చిపోతే దాన్ని ఏంటంటే విస్మృతి అంటారు. భగవంతుడు చెప్పిన ఏదైతే సూత్రాలు ఉంటాయో దాన్ని మర్చిపోతే విస్మృతి అంటారు. దాన్ని మర్చిపోకుండా ఎప్పుడు ఆ శృతిని ఆ ఆ ఆ స్మృతిని దాన్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకుని మనం ఈ ఈ నావని సరైన దారిలో ఎప్పుడూ పెట్టుకునేటట్టు ఉండాలి. అది మనం చేసే ప్రయత్నం అన్నమాట. దానికి సహకారం ఉంది, గురువు యొక్క సహకారం ఉంది, పరమాత్మ కూడా సహకరిస్తారు. అటువైపు మనం వెళ్ళేటట్టు, దారి మళ్ళకుండా వెళ్ళేటట్టు మనం మన ప్రయత్నం చేయాలి. దాని ఉదాహరణకి ఇట్లా చెప్పాను అనమాట. ఎప్పుడు అంటే పరిస్థితులు వస్తాయి, గొప్ప గొప్ప భక్తులకు కూడా పరిస్థితులు వస్తాయి. ఛాలెంజింగ్ అంటే ఏదైతే అంటే ఒక సవాల్ లాగా వస్తుందన్నమాట. అంటే భక్తి అంటే మళ్ళీ ఆఖరి వరకు మనం ఆ దారి మళ్ళేటట్టు కొన్నిసార్లు ఆ పరిస్థితి వస్తుంది. కానీ మనం స్థిరంగా గురువుని పాటిస్తూ కృష్ణుడు చెప్పింది గుర్తు తెచ్చుకుని వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం ముందుకే వెళ్తాము. అది చెప్పడానికి చెప్పాను. ఎందుకంటే చెప్తారు కాదు, మనం మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏదో కొన్ని పరిస్థితులు వస్తాయి మన దారిని మళ్లించడానికి, అటువైపు ఇలా మన దారి మళ్ళుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ గురువు చెప్పిన దాని మీద మనం స్థిరంగా ఉండి, గురువు మనం అలా స్థిరంగా మనం పాటిస్తే ఎప్పుడు మనం భగవద్గీతను అలాగా సూత్రాలు ఏదైతే ఉంటాయో దాన్ని అలా గుర్తు తెచ్చుకుంటూ మనం మన ఇష్ట పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే మనం ఇంకా ముందుకే వెళ్తాము. అది కాబట్టి మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే అంటే ప్రశ్నించుకోవాలి, మనం ముందుకెళ్తున్నామా, అక్కడ ఆగిపోయామా, వెనక్కి వెళ్తున్నామా. అప్పుడు ఆ ప్రశ్న చేసుకున్న తర్వాత మనం ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. గురువు ఏం చెప్పారు, కృష్ణుడు ఏం చెప్తున్నారు, గురువు ఏం చేయమంటున్నారు, కృష్ణుడు ఏం చెప్తున్నారు, భగవద్గీత భాగవతంలో ఏం చెప్తున్నారు. ఇది కాకుండా ఇంకేమీ లేదు. మనం ఏం చేయాలి, ఈ ప్రతి పరిస్థితిలో మనం ఏం చేయాలి, గురువు ఏం చెప్తున్నారు, కృష్ణుడు ఏం చెప్తున్నారు, అంతే. మనం దాన్ని అలా పాటిస్తూ ముందుకెళ్ళడమే అంతే. ముందు కాకుండా ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఈ రెండు మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామంటే ముందుకే వెళ్తాం, వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, అక్కడే ఆగిపోయే ప్రసక్తి లేదు. ఎప్పుడు ఈ రెండు మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అంతే ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, రెండు పట్టాలి అంటే ఒక ట్రైన్ ముందుకెళ్ళాలి అంటే రెండు చక్రాలు ఉంటాయి. అంటే ఇటువైపు చక్రం, ఇటువైపు చక్రం, అంటే కింద పట్టీలు ఉంటాయి. ఒకటేమో గురు, ఇంకోటేమో కృష్ణ. ముందుకే వెళ్తుంది. ఎప్పుడైనా ట్రైన్ వెనక్కి వెళ్ళడం చూసారా? ముందుకే వెళ్తుంది. అంటే ఇంజిన్ వెనక్కి ఉంది అనుకోండి, వెనక్కి వెళ్తుంది. అలాగా సాధారణంగా ముందుకే వెళ్తుంది. ఇంజిన్ ఎప్పుడు ముందే ఉంటుంది, ట్రైన్ ఎప్పుడు ముందే వెళ్తుంది. కాబట్టి ఈ రెండు మనం పాటిస్తే ముందుకే వెళ్తాం, వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. అది నినాదం. ఇలా మనం ఇది గురువు చెప్పింది, కృష్ణుడు చెప్పిన సూచనలు ఎప్పుడు మనం గుర్తెచ్చుకుంటూ ఉన్నాము అంటే ఇంద్రియాలు ఎప్పుడు నియంత్రణలో ఉంటాయి. మనస్సు ఇటు లాగుతుంది, అటు లాగుతుంది, అలాగా అవ్వదు, ముందుకే వెళ్తుంది. అది దీని అర్థం అనమాట. అందుకే చెప్తారు అంటే మన దీంట్లో కూడా ఉంటాయి 4 నియమాలు, 16 మాలలు. కొందరు గురువులు చెప్తారు రోజు అంటే రోజు తప్పనిసరిగా అంటే ప్రమాణం చేసి మీరు అంటే జీవితాంతరం ఉండాలి. ఏంటి, రోజుకు 2 గంటలు ప్రభుపాదులు వారు రచించిన పుస్తకాలు చదువుతాను అని చెప్పేసి కూడా ఈ ప్రమాణం ఉంటుందన్నమాట దీక్ష తీసుకునే ముందు. కాబట్టి మీరు దయచేసి చేయండి, సరే మీరు ప్రమాణం కాకపోయినా దయచేసి చేయండి అని చెప్పేసి చెప్తారు. అంటే అందరూ ఒకటే చెప్తున్నారు, వేరు వేరు ఒత్తిడితో చెప్తున్నారు. కొందరు ఎక్కువ ఒత్తిడితో చెప్తారు, కొందరు వేరే రకంగా చెప్తారు. కానీ ఒకటే మాట ఏంటి, రోజు ప్రభుపాదుల వారు రచించిన పుస్తకాలు చదవాలి, అంటే ఇంత గంటలు చదవాలి, ఆయన చెప్పింది వినాలి, శ్రవణం చేయాలి, 16 మాలలు తప్పనిసరిగా తప్పకుండా
చెయ్యాలి, నిష్ఠతో చేయాలి అని చెప్పేసి చెప్తారు. అందుకే ఇదే మనం ఫాలో చేయాలన్నమాట. ఎందుకంటే ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన మన దాని ఆ సమాధానం భగవద్గీతలో భాగవతంలో దొరుకుతుంది. మనం చదివితేనే కదా. ఎందుకంటే స్వయంగా మనతో సాంగత్యం చేసినట్టు ప్రభుపాదుల వారు. స్వయం ఏదో బుక్ కాదు, ఏదో ఇది కాదు. అంటే కేవలం బుక్ కాదు, జీవం ఉన్న పుస్తకం. ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే జీవితం. ఆ ఆధ్యాత్మిక పుస్తకం అంటే మీ అంటే సాధారణంగా అంటే మీతో మాట్లాడుతుంది. ఈ పుస్తకం మీతో మాట్లాడుతుంది. సరే ఆన్లైన్ చదువుతాను, అది కూడా మనతో మాట్లాడుతుంది. సరే ఆన్లైన్ లో PDF లో చదువుతాను అంటే అది కూడా. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే జీవం ఉంటుంది. దాంట్లో జీవం ఉంటుంది అంటే మనతో సాంగత్యం చేస్తుంది. అంటే ప్రభుపాదుల వారు మనతో స్వయంగా ఇక్కడ సాంగత్యం చేస్తున్నారు. మనం చూడండి, అంటే కష్ట పరిస్థితుల్లో భగవద్గీత చదివితే, భగవద్గీత తీసి చూస్తే దానికి ఏదైతే మన సొల్యూషన్ ఉంటుందో ఇక్కడ దొరుకుతుంది. మనం ఎవరికైనా టీచింగ్ చేయాలి అంటే ఇదే చెప్తాం, కానీ మనం కష్ట పరిస్థితుల్లో దాన్ని మర్చిపోతాం. ఎవరికైనా చెప్పాలి అంటే, కాదు మీరు కష్టాల్లో ఉన్నారు చూడండి, భగవద్గీత చదవండి, అందులో మీకు ఏదైతే మీ కష్టాలకి ఏదైతే దానికి సమాధానం అక్కడ దొరుకుతుంది, మీరు చూడండి, నమ్మకం పెట్టుకుని చూడండి అని చెప్పేసి ఎవరైతే వింటారో వాళ్ళు చెప్తారు, ఇప్పుడు భలే చెప్పారండి, అవునండి, నాకు చాలా అది నాకు ఇది హెల్ప్ అయింది అని. మరి మన కష్ట పరిస్థితుల్లో మనం ఎందుకు చేయట్లేదు? అలాగే చేయాలి. అరే అంటే ఎవరైతే చేస్తున్నారో చాలా మంచిది, ఎవరైతే చేయట్లేదు గుర్తు చేస్తున్నాను అనమాట. దయచేసి చేయండి అని. ఎందుకంటే సత్యం, ఆస్తికుడు గాని నాస్తికుడు గాని ఎవరికైనా అందరికీ భగవద్గీత ఏదైతే దారి చూపిస్తుంది అని చెప్పేసి ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అన్నారు. కాబట్టి మనం పాటించాలి. అంటే అంటే ఆయన అన్నారు అంటే ఎందుకంటున్నానంటే, అంటే సాధారణమైన అంటే కొంచెమైనా పుణ్యం కలిగిన వ్యక్తి ఆ నమ్మకం ఉంటుందన్నమాట. ఏంటి, ఏ కష్టం వచ్చినా భగవద్గీత చదవండి, దాంట్లో మీకు సమాధానం వచ్చేస్తుంది అని. కాబట్టి మనం కూడా దాన్ని పాటించాలన్నమాట. కష్ట పరిస్థితులు వస్తే దాన్ని చూసి చదివేము, దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించాము అంటే తప్పకుండా మనం ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఉత్సాహంతో మన భక్తిని మనం ముందు తీసుకెళ్ళగలమన్నమాట. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీకు చెప్పినట్లుగా మన సంసారం అనే నావని గురువు అనే నావికుడు చక్కగా నడిపిస్తారు. కానీ ప్రభుజీ నిజంగా మీరు చెప్పినట్లు మనకి ఇలాంటి నియమాలు పెట్టారంటే మనం ఉద్ధరింపబడ్డానికి అని అర్థం చేసుకోలేకపోతున్నారు మాతాజీ. ప్రభుజీ ఇస్కాన్ లో వీళ్ళు ఈ నియమాలు అంటారు, ఆ నియమాలు అంటారు అని అంటారు, కానీ అది మన కోసమే, మనం ఉద్ధరించబడ్డానికి అనేది ఎవరైతే ప్రభుపాద వారి యొక్క క్లాసెస్ వింటారో, ఎవరైతే అనుభూతి పొందుతారో వాళ్ళకి అర్థమవుతుంది ప్రభుజీ. మిగిలిన వాడు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభుజీ. అది మనం ఉద్ధరించబడ్డానికే గానీ అది వాళ్ళ ఆనందం, ఇతరుల ఆనందం కోసం కాదు కదా అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా భగవద్గీత ప్రభుపాదుల వారి కనుక వింటే ఎటువంటి సమయంలోనైనా వాటిని ఎదుర్కొనేటువంటి ఆ మనోస్థైర్యం మాత్రం ఖచ్చితంగా ఆ గురువు కృష్ణుడు ఇస్తారని అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఎటువంటి పరిస్థితిలో కూడా భక్తిని మాత్రం వదిలేయకూడదు అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు చెప్తారనమాట. మీకు ఎన్ని ఎదుబాట్లు వచ్చినా, ఎందరు అవమానించినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత దీనమైన స్థితిలో ఉన్నా కూడా భక్తిని మాత్రం వదలకండి. గడ్డగట్టిపోయింది ఏముంది ఇప్పుడు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రమాణండి. చెప్పినట్టుగా మనకి భగవంతుడు కొద్దిపాటి స్వతంత్రాన్ని ఇచ్చారు, కానీ దాన్ని మనం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయలేకపోతున్నామని అర్థమవుతుంది ప్రభుజీ. బుద్ధిని దానిపైన పెట్టలేకపోతున్నాము. అది పెడితే గనుక వన్స్ ఇక వాళ్ళకి ఇక దాంట్లో ఉండే ఆనందం అర్థమవుతుంది ప్రభుజీ. చాలా బాగా చెప్పారు మాది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఏంటి మాతాజీ? ఒక మాట మనం ఆధ్యాత్మికంగా గానీ ఏమిట్లా గానీ పొడిపోయినా గుడిను మనము దాన్ని కొత్త ఉత్సాహం తెచ్చుకొని దాన్ని ముందుకు పోవాలని మీరు చెప్తారు చూడండి ప్రభు. అది
చక్రవర్తి దీంట్లో మనం చేసుకోవచ్చు ప్రభు. బలి చక్రవర్తి ఫస్ట్ దేవతల్లా సోల్పోతాడు, అయినా ఇప్పుడు ఏమీ బాధపడలేదు, ఇదంతా దైవిచ్చ అని ఇంకా తిరిగి కొత్త ఉత్సాహం తెచ్చుకొని 3 లోకాలు గెలిచేస్తాడు ప్రభు. బలి చక్రవర్తిని మీరు చెప్పిండే దాంట్లో ఈ ఉదాహరణ చాలా బాగా ఇదవుతుంది ప్రభు. అవును, అంటే బలి చక్రవర్తి గురించి నేను చెప్తాను. ఆయన ఏంటంటే, ఆయన ఎందుకు దేవతలతో పోట్లాడాడు అంటే, ఆయన అంటే ఈ రాక్షస కులంలో జన్మించారు కాబట్టి. అవును. అంటే దాని ప్రకారం అది ఆయన ధర్మం. అంటే ఒక రాక్షస కులంలో జన్మిస్తే ఆ ధర్మం ఏంటి అంటే వాళ్ళు దేవతలతో పోట్లాడాలి. దాని ధర్మం ప్రకారం, వాళ్ళ ధర్మం ప్రకారం ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ధర్మం పాటిస్తున్నారు అంతే. ఆయన కృష్ణుడికి వ్యతిరేకం కాదు, ఎప్పుడు కృష్ణుడు భక్తుడే. కానీ ఆయన ధర్మాన్ని పాటిస్తూ వేరే దేవతలు ఏదైతే ఉంటారో ఇంద్రుడు, చంద్రుడు, వాళ్ళని పోట్లాడుతున్నారు అనమాట వాళ్ళతో పాటు, ధర్మాన్ని అంతే. వృత్తాసుర కూడా అలాంటి దాన్నే పాటిస్తున్నారు. ఆయన గొప్ప వైష్ణవుడు, కానీ ఆయన ఒక రాక్షస జన్మలో ఉన్నారు కాబట్టి ఆ ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు. అంటే ఇంద్రుడితో పోట్లాడడం అని చెప్పేసి, ఇంద్రుడితో పోట్లాడేటప్పుడు ఇంద్రుడితో ఓడిపోతారు, చాలా సంతోషపడతారు అన్నమాట. సరే ఇప్పుడు నా జన్మ సమాప్తం అవ్వబోతుంది, మళ్ళీ నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి సంతోషపడతారనమాట. ఇప్పుడు ఇంద్రుడేమో బాధపడుతుంది, అయ్యో ఇంత గొప్ప భక్తుడినా నేను ఇక్కడ కొడుతున్నది, ఇక్కడ నేను చంపుతున్నది అని చెప్పేసి ఆయన బాధపడతారన్నమాట. అలాగా బలి మహారాజు ఆయన జస్ట్ ఆయన ధర్మం చేస్తున్నారు, అంటే ఒక విధంగా తప్పు కాదు, అంటే ఆయన ధర్మం ఆయన చేస్తున్నారు, తప్పు కాదు. తర్వాత మళ్ళీ భక్తి కూడా చేస్తున్నారు అనమాట. అవును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మధ్యలో మీరు ఏమైనా వస్తారా ప్రభుజీ? టు ఆంధ్ర వైపు వస్తున్నారా ప్రభుజీ? రావాలనే ఉంది మాతాజీ, చూద్దాం ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా వస్తాను మాతాజీ. ఆంధ్రనే కదా, అటువైపు ఏదో రావాలి, తప్పకుండా రావాలి. కాకినాడ టెంపుల్కి వెళ్తూ ఉంటాను, కాకినాడ, విశాఖపట్నం వెళ్తూ ఉంటాను, తప్పకుండా ట్రై చేస్తుంది. ప్రభుజీ గురు మహారాజ్ గారు ఎలా ఉన్నారు ప్రభుజీ? అందరి ప్రార్థనలు, తర్వాత భగవంతుడి దీవెనలు, మళ్ళీ ఆరోగ్యం బాగుంది, అలాగే ఉండేటట్టు ప్రార్థించండి. ఓకే ప్రభుజీ, తప్పకుండా. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ. మానవ జన్మ ఎలాగైనా వచ్చింది అని ఒక మాట చెప్పారు కదా ప్రభుజీ, అది అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉండి భక్తి చేసిన వాళ్ళకే మళ్ళీ అలా వస్తుంది అనుకోవాలా, లేకపోతే 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశికైనా మళ్ళీ వస్తది అని అనుకోవాలి ప్రభుజీ? ప్రభుజీ లీవ్ అయ్యారు.